ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారండి. మా యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మీరు ఎందుకు పిరికితనము చేత బాధింపబడుతున్నారు? మీకున్న సమస్యలను బట్టి ఎందుకు కలవరపడి భయపడుతున్నారు? మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూసి ఎందుకు భయపడుతున్నారు? కొంతమందిలో ఒక భయము అనేటటువంటి దురాత్మ ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి కూడా భయపడతారు. మనుషులను చూసినా భయపడతారు. వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదో హాని చేస్తారని, ప్రమాదాన్ని కలగ చేస్తారని, వారికి ఏదో కీడు చేస్తారని ఎప్పుడు కూడా మనుషుల గురించి భయపడుతూ ఈ పిరికితనమైనటువంటి ఆత్మ ద్వారా, ఈ భయం అనే ఆత్మ ద్వారా పీడింపబడుతూ ఉంటారు. అయితే ఈ రోజున ప్రభు వాగ్దానం చేసి మీతో మాట్లాడుతున్నాడు. తిమోతికి అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మన ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. హల్లెలూయా. మనలో దేవుడు పిరికితనము కలిగినటువంటి ఆత్మనివ్వలేదండి. భయపడే ఆత్మనివ్వలేదు దేవుడు. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మను దేవుడు మనలో పెట్టాడు. హల్లెలూయా. శక్తివంతమైన ఆత్మ, ధైర్యవంతమైనటువంటి ఆత్మ మీలో ఉన్నది. పాపము విషయమై మీరు నిగ్రహించుకొని పాపమును జయించే ఆత్మ మీకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు దేనికి కూడా భయపడకండి. దేనికి ఏ సమస్యను చూసి కానీ, ఏ యొక్క శోధనను చూసి కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి అలలు మీ దోణను ముంచెత్తుతుండగా, మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీపై దాడి చేస్తుండగా, మనుషులు మిమ్మల్ని భయమునకు, కలవరమునకు, భీతికి గురి చేస్తుండగా దేనికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. దేనికి కూడా మీరు కలవరపడవలసిన అవసరం లేదు. కారణం మీలో పిరికితనమైన ఆత్మ లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారిలో ఎలాంటి ఆత్మ అయితే ఉన్నదో సేమ్ స్పిరిట్ అదే ఆత్మను మనలో పెట్టాడు. హల్లెలూయా. యెహోషువ ఎలాంటి ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడో అదే ఆత్మ మీలో ఉన్నది. మీరు అమాలేకులకు కానీ, ఫిలిస్తీన్లకు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులకి ఎవరికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. కాలేబు వలె ధైర్యవంతమైనటువంటి ఆత్మ మీలో ఉంచబడింది. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఇక భయపడటం మానేయండి, కలవరపడటం మానేయండి. భయపడి పిరికితనము చేత ఇక నాకు ఓటమి, ఇక నాకు అపజయం, ఇక నేను మరణిస్తే బాగుండని ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచనలను ఇక విరమించి వాటన్నిటిని కూడా మానుకోనండి. ధైర్యవంతమైన ఆత్మ మీలో ఉంచబడింది. పిరికితనమైన ఆత్మ కాదు. మీరు ప్రతి దానిని కూడా జయించగలరు. మీరు ప్రతి దాన్ని కూడా పడగొట్టగలరు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళు దావీదు వలె ఇలా ధైర్యంగా ఉంటారండి. గొల్యాతులకు భయపడరు, ఫిలిస్తీన్లకు భయపడరు. వారు ఎంత ఎత్తు ఉన్నా, ఎంత ఉన్నతమైన దేహం కలిగి ఉన్నా ఏ విధంగా కూడా వారు భయపడరు. ఎందుకంటే వారిలో ఉన్నది పిరికితనమైన ఆత్మ కాదు, బోల్డ్ స్పిరిట్, ధైర్యవంతమైనటువంటి ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తియు ప్రేమయు కలిగినటువంటి ఆత్మ. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇక భయపడటం మానివేయండి, ధైర్యముగా ఉండండి. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రములు. ఎంతమంది అయితే చేతబడిని బట్టి, మాంత్రిక శక్తులను బట్టి, దెయ్యములను బట్టి, వరకు ఉన్న రోగములను బట్టి, సమస్యలను బట్టి ప్రభు చుట్టూ ఉన్న మనుషులు కీడు చేసేవారని, అపాయము కలగ చేసేవారిని భయపడుతున్నారు. ఏ అప్పుల సమస్యను బట్టి, ఏ శోధనను బట్టి వారు భయపడుతున్నారు. ఇక వారిలో ఆ భయమును కలిగించే పిరికితనమైన దురాత్మ పారిపోవును గాక. వెళ్ళగొడుతున్నాను యేసు నామములో. వెళ్ళిపోమని యేసు క్రీస్తు నామం పేరిట ఆజ్ఞాపిస్తున్నాను. ధైర్యవంతమైన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము గల శక్తి కలిగినటువంటి ఆత్మ వారిలో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఫిల్ యువర్ స్పిరిట్ లార్డ్. ఇప్పుడే మీ ఆత్మతో వారిని నింపుమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నీ ఆత్మతో వారిని నింపుమని ప్రార్థిస్తున్నాను. ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. ఒకప్పుడు పేతురు చాలా పిరికివాడు, కానీ ఈ ఆత్మను పొందుకున్న తర్వాత చాలా ధైర్యవంతముగా, ఎవరికి భయపడకోకుండా బోల్డ్ గా నిలబడి ఉన్నాడు. అదే ధైర్యవంతమైన ఆత్మ మీలో పెట్టబడును గాక. యేసులో ఉన్న అదే ఆత్మ మీలో కూడా ఉంచబడును గాక. లార్డ్ బ్లెస్ చేయండి. ఈ కృపతో వారిని నింపి వారిలో ఉన్న ప్రతి భయమును, పిరికితనమును పారదోలమని, ఈ దినమంతా వారి క్షేమమును, కృపను, కాపుదలేమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. 5 రోజులు పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు అక్టోబర్ 9 నుంచి 13 వరకు జరుగుతాయి. తప్పకుండా వాటిలో పాల్గొనమని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.